హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. టుడే స్పెషల్ ఏకాదశి కదండి. అయితే మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిందేంటి. అయితే దేవుడికైతే నేను ప్రసాదాలు అయితే చేశానండి. అది నిమ్మకాయ పులిహార అయితే చేశాను. ఈ నిమ్మకాయ పులిహారలో నేను కొంచెం మజ్జిగ మిరపకాయలు అయితే వేసానండి. అది కొంచెం మాడిందనమాట. ఈ నిమ్మకాయ పులిహార అయితే చాలా బాగుంటుందండి, బాగా వచ్చింది. దేవుడికైతే నేను ఈ నిమ్మకాయ పులిహార అయితే నైవేద్యంగా పెట్టానండి. అలాగే పిల్లలకి క్యారియర్లో కూడా ఇదే పెట్టానండి. మా పాప అయితే దీన్ని ఇష్టంగా అయితే తింటుంది. తర్వాత అయితే నేను సేమియా చేశానండి. సగ్గుబియ్యం సేమియా అయితే చేశాను. ఫస్ట్ అయితే ఈ సేమియాని అయితే బాగా నేను నేతిలో అయితే బాగా వేపుకున్నానండి. వేపుకుంటే బాగా వస్తుందని అయితే సగ్గుబియ్యం అయితే పక్కనైతే ఉడకబెట్టుకొని సగ్గుబియ్య పాయసం అయితే చేస్తున్నానండి. పిల్లలకు కూడా హెల్దీ. అప్పుడప్పుడు కూడా ఇలా చేసి పెడుతూ ఉండాలండి. అంటే మనం ఏదైనా వెకేషన్స్కే కాదండి, మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి చేయొచ్చండి. నేను దేవుడికి కూడా ఇది నైవేద్యంగా అయితే పెట్టానండి. అయితే నెక్స్ట్ నేను ఇడ్లీ అయితే వేసేసానండి. మార్నింగే హడావిడి కదండి కొంచెం. అయితే ఆ ఇడ్లీ మా చిన్న పాపకైతే పెడుతున్నానమాట. ఎవరైనా సరే పిల్లలు పంచదారతో అయితే తింటారు, కానీ మా పాప అయితే పచ్చడి అయితే కంపల్సరీ ఉండాలండి. ఆ పచ్చడితోనే అయితే బాగా ఇష్టంగా తింటుంది. ఆవిడ అప్పుడే లేచిందనమాట. అందుకే ఈరోజు అయితే త్వరగా రెడీ అవ్వలేదు. నిన్నైతే బాగా రెడీ అయిపోయింది. చూడండి అసలు అంత కారం వేసానో పచ్చిమిర్చి అయినా సరే తింటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఇలా సపోర్ట్ చేయండి.